హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం? కామెంట్ చేయండి. నాకైతే దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టమండి. కానీ దొండకాయలు చూడంగాల్నే అమ్మో! ఇవి కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలానే ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఆఫీసులకి హడావుడిగా చేసుకొని ఎళ్తూ ఉంటాం. సో, కానీ మీకు టైం ఉన్నప్పుడు మాత్రం ఈ దొండకాయ ఫ్రై ట్రై చేసి చూడండి. అమోఘంగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఈ దొండకాయ ఫ్రై రసం కాంబినేషను, దొండకాయ ఫ్రై పప్పుచారు కాంబినేషను అంతెందుకండి. దొండకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. అమోఘంగా ఉంటుంది. అయితే నాకు మా అమ్మమ్మ చేసే దొండకాయ ఇగురు కర్రీ గుర్తొస్తుందండి. అసలెంత బావుండేదంటే నిజంగా ఒక్కొక్కళ్ళ చేతిలో మ్యాజిక్ ఉంటుందండి. సో, అది మనం ఆస్వాదించాలి నిజంగా. సో, ఫస్ట్ అయితే మనం ప్రాసెస్‌లోకొచ్చేద్దాం. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. సో, తర్వాత ఇందులో కొత్తిమీర అలానే కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో, కరివేపాకు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. మనకి ఏ ఫ్రైలో అయినా కరివేపాకు ఉంటే అసలు ఆ ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుందనమాట. సో, ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేసేసుకుందాం. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో, దొండకాయలోంచి ఆయిల్ అంతా బయటకొచ్చే టైంలో ఈ వెల్లుల్లి కారం అనేది మనం యాడ్ చేసుకోవాలనమాట. అయితే ఈ వెల్లుల్లి కారం అనేది బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అవ్వాలి. ఈ కారం ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు కర్రీ అనేది అంత టేస్ట్‌గా ఉంటుందనమాట. సో, చక్కగా వెల్లుల్లి కారం వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. సో, చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండే.